నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్, వైసీపీ మేనిఫెస్టో ఈ రోజు రిలీజ్ అవుతుంది కూడా కంటిన్యూషన్ గా. అందులో ఏ పాయింట్స్ ఉన్నాయి? ఏ కీ పాయింట్స్ ఉన్నాయి అందులో? రుణమాఫీ గాని, ఇంకోటి గాని. యాక్చువల్లీ మేనిఫెస్టో రిలీజ్ కాకముందే చాలా మంది ఇదే మేనిఫెస్టో, అదే మేనిఫెస్టో అని రకరకాలుగా వైరల్ అవుతుంది. అసలు విషయం మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈ టాపిక్ అంటే, తెర మీదకి ఫస్ట్ టైం మద్యం వచ్చింది. చాలా మంది ఏమంటున్నారు అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మందుబాబులను అట్రాక్ట్ చేయడానికి కొత్త పథకం పెడతాడు. గోవా కన్నా, ఢిల్లీ కన్నా, అరుణాచల్ ప్రదేశ్ కన్నా తక్కువ ధరకే మన దగ్గర మందు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్సన్ హౌస్ ఉంది. ఇంతకుముందు ఏపీలో మ్యాన్సన్ హౌస్ లేదు, వాళ్ళ సొంత బ్రాండ్లు ఉన్నాయి. నెంబర్ 1, పాత బ్రాండ్లని మళ్ళీ రీలొకేట్ చేస్తా, వాటి రేట్లు తగ్గిస్తా. అంటే ఇప్పుడు పాత బ్రాండ్ మ్యాన్సన్ హౌస్ కానీ, రాయల్ స్టాగ్లు ఇవన్నీ మళ్ళీ వస్తాయి. ఈ పిచ్చి బ్రాండ్లన్నీ వెళ్ళిపోయి ఆ భీమ్లు అన్నీ వెళ్ళిపోయి మళ్ళీ అవే కింగ్ ఫిషర్లు వస్తాయి. అవి వచ్చిన తర్వాత పైగా వాటి రేట్లు ఇప్పుడు గోవాలో ఇప్పుడు మ్యాన్సన్ హౌస్ అనే ఒక ఫుల్ బాటిల్ రేట్ ఇక్కడ ఒక 700 ఉందనుకోండి. మామూలుగా హైదరాబాద్లో 690 or 700 ఉంటే, గోవాలో దాని రేట్ వచ్చేసి ఎంత 200 and చేంజ్ ఉంటుంది, 210 సమ్ అరౌండ్. ఇప్పుడు ఇక్కడ 150కే ఇచ్చేస్తాడు, తాగిన వాళ్ళకి తాగినంత పీకల దాకా. సో ఇలా అనమాట. సో ఈ విధంగా అంటే నిజంగా ఆయన చేస్తాడని కాదు, ఇలా చేసుంటే మందుబాబుల ఓట్లన్నీ జగనన్నకు పడి భారీ మెజారిటీతో గెలిచేవాడు. సో ఇప్పుడు మేనిఫెస్టోలో ఆడోళ్ళ గురించి, అమ్మఒడి గురించి, ఆడపిల్లలకు పెళ్లి గురించి అండ్ పెన్షన్ గురించి, రైతుల గురించి, అలాగే గ్యాస్ సిలిండర్ల గురించి ఎలాగైతే మాట్లాడుతున్నారో, నిరుద్యోగుల గురించి, పనిలో పనిగా మందుబాబుల గురించి కూడా ఏదన్నా ఒక సెగ్మెంట్ చేరిస్తే మందుబాబులు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో మందుబాబులే జగన్కి దూరం అయిపోయారు ఈ 5 ఏళ్లలో. మిగతా వాళ్ళందరూ దగ్గర కాక, పక్క రాష్ట్రం నుంచి ఎవడన్నా వచ్చి ఏదైనా హోటల్ రూమ్లో బస చేయాలంటే భయపడుతున్నారు. అమ్మో ఏపీయా, ప్లీజ్ అండి నేను పోనీ ప్రాజెక్ట్ వద్దు, ఎందుకంటే అక్కడ నాకు తాగడానికి మందు దొరకదు అని చెప్పుకునే రీజన్స్ ఉన్నాయి. ఎక్కడైనా మంచి హోటల్కి వెళ్ళి ఎవరైనా రావాలన్నా, ఏదైనా ప్రాజెక్ట్ పని మీద వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కదా కంపెనీస్కి, వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. సో ఇలా అండ్ ఈవెన్ రాకేష్ మాస్టర్ గారి చావు అయితే అది పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఏపీ మందు పైన 2 తెలుగు రాష్ట్రాల్లో. అఫ్కోర్స్ ఈయన తాగిపోవడం ఈయన తప్పే అనుకో, అయినప్పటికీ కూడా అలాంటి మందు తాగిపోవడం వాళ్ళ తప్పే అని సగం అకౌంట్ అటేసారు వాళ్ళకి. సో ఇట్లా చూసుకుంటూ పోతే ఏపీలో ఆ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో, ఆ పిచ్చి లిక్కర్ పాలసీ తీసేసి మళ్ళీ పాత లిక్కర్ పాలసీ యాజ్ యూజువల్గా అమలు చేసి, అండ్ గోవా రేట్ల కంటే తక్కువ రేట్లకి మందిమ్మిన, లేకపోతే అసలు యాజ్ ఇట్ ఈజ్ వాటి ఎంఆర్పీలు పక్క రాష్ట్రంలో ఎలా ఉన్నాయో అలాగే అవలంబించిన జనాలందరూ ఎగబడి తాగే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్.